రైట్ టు లివింగ్ అండ్ రైట్ టు ఈక్వాలిటీ, అలాగే రైట్ టు ప్రైవసీ, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ మనకిచ్చినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు అంటాం, ఫండమెంటల్ రైట్స్ అని మనం అంటాం. మరి వీటి విషయంలో ఏదైనా ఉల్లంఘన కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా మనం కోర్టును కనుక ఆశ్రయించినట్టయితే కోర్టు మనకు సరి అయినటువంటి సమాధానం ఇస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ తీర్పే. ఈ సదర్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు యావత్ దేశానికి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోడల్ కోడ్. మిగతా అన్ని కోర్ట్స్ కూడా ఇది ఒక రెఫరల్ ఆర్డర్గా కూడా మిగిలిపోతుంది. అలాగే ప్రతి సిటిజన్ కూడా న్యాయం, చట్టం అనేవి మన వైపు ఉన్నాయనేటువంటి ఒక భావాన్ని పెంపొందింపజేసేటువంటి విధంగా ఉంది. మరి ఆ కేసు ఏంటి, ఏ కేసులో ఈ విధంగా బాంబే హైకోర్ట్ అట్ ఇట్స్ నాగ్పూర్ బెంచ్ డెలివర్ చేసింది, ఆ జస్టిసెస్ ఎవరు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జస్టిసెస్ ఊర్మిళా జోషి అండ్ నివేదిత మెహతా. ఈ ధర్మాసనం ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది. అదేంటి అంటే ఈ కేసులో ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ సంబంధంగా ఒకరి ఇంటికి పోలీసులు దర్యాప్తు అనేటువంటి నెపంతో దే ఎంటర్డ్ దేర్ హౌస్ అట్ అరౌండ్ మిడ్ నైట్, అంటే బియాండ్ 11:30 మిడ్ నైట్ టైంలో వెళ్ళి వితౌట్ ఎనీ ప్రొసీజరల్ డాక్యుమెంటేషన్ ఆర్ వితౌట్ ఎనీ ఇండికేషన్ ఆర్ వితౌట్ ఎనీ సర్చ్ వారెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో సోదా చేయటం, అలాగే అక్కడ ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్లో ఆ హస్బెండ్తో ఇంటరాగేట్ చేయటం, అలాగే వాళ్ళు చేసిన ఘోరమైనటువంటి ఒక తప్పిదం ఏంటి అంటే దర్యాప్తులో భాగంగానే వారి వైఫ్ ఉన్నటువంటి ఆ బెడ్రూమ్లో కూడా ఎంటర్ కావటం, ఆమె చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్ అని బలవంతంగా తీసుకోవటం. మరి ఇదొక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్టయితే ఆ సదరు పిటిషనర్స్ వాళ్ళ పేర్లు ఖుష్బూ అండ్ ఇద్రిస్ ఖాన్గా మనం చూస్తున్నాం. కాబట్టి సరే, పిటిషనర్స్ ఎవరైనా కూడా కేసు అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యం. పోలీస్ ఏ విధంగా వాళ్ళకున్నటువంటి ఏ పవర్స్తో వాళ్ళ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ను ఫాలో చేశారనేది ఇక్కడ మనం గమనించాలి. మనకి ఇన్వెస్టిగేషన్ కూడా బిఎన్ఎస్ఎస్లో చాలా స్పష్టమైన ప్రొసీజరల్ యాక్టివిటీ ఉంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు మనం ఎలా ఆ అంశాన్ని, అంటే దాంట్లో డీటెయిల్డ్ ప్రొసీజరింగ్ అలాగే డీటెయిల్డ్ స్ట్రక్చరింగ్ ఉంటుంది. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, అలాగే అక్కడ విమెన్తో డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి. మరి వెళ్ళినటువంటి పోలీస్ ట్రూప్లో లేడీ కానిస్టేబుల్ లేరు. మరి ఇట్స్ ఏ క్లియర్ వైలేషన్. అలాగే యూ కెనాట్ ఇంట్రూడ్ ఆర్ ఎంటర్ ఇన్ టు ది బెడ్రూమ్ ఆఫ్ ఎ విమెన్ వితౌట్ హర్ కన్సెంట్. అది ఎంత మీ ఇన్వెస్టిగేషన్ అయినా కూడా యు ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్. అది వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్, సర్చ్ వారెంట్స్ లేవు, మీకు దానికి కావాల్సినటువంటి మిగతా ఫ్రేమ్వర్క్ లేదు. అలాగే అన్నిటికంటే ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఆడియో వీడియో కవరేజ్ కూడా మీరు చేయాలి. కోర్టు ఆ ఆదేశాలు కూడా ఇచ్చింది, ఆనరబుల్ కోర్టు. కాబట్టి ఎందువల్ల అంటే అనేక రకాలైనటువంటి దుర్వినియోగం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు చేసేటువంటి చర్యలు, అది కూడా విత్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్, ప్రియర్ ఇన్ఫర్మేషన్, ఇదంతా మీరు ఇచ్చినప్పుడే సాధ్యం. మరి అక్కడ మీకు డాక్యుమెంటేషన్ లేదు, అలాగే మీరు ప్రొసీజర్ను పక్కన పెట్టారు, అండ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది బెడ్రూమ్ ఆఫ్ ఎ విమెన్ వితౌట్ హర్ కన్సెంట్. ఇంకోటి, ఫోర్స్ఫుల్లీ యూ హ్యావ్ టేకెన్ హర్ మొబైల్ ఫోన్ ఫర్ ఇన్వెస్టిగేషన్. కేసు ఎటువంటిదైనా ఏదైనా కూడా పద్ధతులు అనేవి ఉంటాయి. వాటిని భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్లో ఇక్కడ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే బిఎన్ఎస్లో కావలసిన శిక్షలు ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో ఏ నేరానికి ఏ శిక్ష అనేది బిఎన్ఎస్లో ఉంటుంది. ఒక నేరం అనేటువంటిది మోపబడినప్పుడు లేదా ఒక ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, నేర నిరూపణ చేయాలి అన్నా, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా అన్నిటికీ
ఒక ప్రొసీజర్ ఉంటుంది. మరి ఆ ప్రొసీజర్ను చూపించేది బిఎన్ఎస్ఎస్ సురక్ష. దాంట్లో పేరే ఎంత బాగా పెట్టారు చూడండి, నాగరిక్ సురక్షా సంహిత అని పెట్టారు. అంటే సిటిజన్స్ వెల్ఫేర్నే కోరుతోంది. మరి ఇక్కడ యు ఆర్ రియలీ యాక్టింగ్ అగైనిస్ట్ ది వెల్ఫేర్, అగైనిస్ట్ ది ప్రైవసీ. అండ్ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ విమెన్, కనీస గౌరవ మర్యాద ఉండనవసరం లేదా? మీరు అక్కడ ఉన్నటువంటి పోలీస్ బృందం ఒక మహిళతో ప్రవర్తించేటప్పుడు మీరు ప్రవర్తించేటువంటి తీరు అలాగే ఉంటుందా చెప్పండి? మన విధానం, న్యాయం, మన చట్టం ఇవన్నీ కూడా మహిళలకు ఎప్పుడు కూడా సరి అయినటువంటి గౌరవాన్ని ఇస్తున్నాయి, ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నాయి. అలాగే వారితో డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీ టీంలో ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి, లేడీ పోలీస్ ఆఫీసర్ ఉండాలి. వితౌట్ దట్ యూ కెనాట్ రియలీ మేక్ ఎనీ ఇన్వెస్టిగేషన్. ఇంకోటి, మీరు వెళ్ళిన టైం ఎటువంటిది? యూ హ్యావ్ గాన్ అరౌండ్ మిడ్నైట్, అంటే పర్మిసిబుల్ టైం కాదు. అలాగే మీ టీం సరిలేదు. సరే, ఇవన్నీ లేకపోయినా డాక్యుమెంటేషన్ అయినా ఉందా అంటే అది లేదు. అది కూడా లేకపోయినా ఆడియో విజువల్ ప్రజెంటేషన్, అంటే ఆడియో విజువల్ ఆ స్క్రీనింగ్ అన్నా ఉందా అంటే అది కూడా లేదు. అంటే అక్కడ నిజంగా ఏం జరిగింది అనేటువంటిది ఎలా తెలుసుకుంటారు? ఆనరబుల్ కోర్ట్ ఎలా జడ్జి చేయాలి? మీరు ఒకవేళ కనుక ఇప్పుడు వాళ్ళు పిటిషన్ కనుక వేయకపోయినట్టయితే అది నడిచేదే. మరి ఒక్కచోట నడుస్తోందంటే ఇంతకు ముందు కూడా నడిచింది, ఇప్పుడు నడిచింది, ఇక నడవబోతోంది. అంటే ఇటువంటి ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. నిజంగా వీ హ్యావ్ టు రియలీ సే సమ్ గుడ్ వర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు పిటిషనర్స్. సరే, భయం అనేటువంటిది లేకుండా వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించడం, అలాగే వాళ్ళు ఆ పిటిషనర్ చాలా చక్కగా పేర్కొన్నారు జరిగినటువంటి అంశం. అంటే దే ఆర్ రెడీ టు కమ్ ఇన్ టు టర్మ్స్ విత్ ద లా. చట్టం ఏం చెప్పిందో, చట్టం ప్రకారం వాళ్ళకి ఏదైనా శిక్షలు ఏమైనా ఉంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ద మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీకు డౌట్ ఉంది కదా అని చెప్పి యూ కెనాట్ ఇంట్రూడ్, యూ కెనాట్ ఇవేడ్ ది లా, యూ కెనాట్ bypass the axioms of law or covenants of law. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ని మీరు దాటి ఎలా వెళ్తారు? అది చాలా పెద్ద విషయం. రైట్ టు ప్రైవసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ఇస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ దట్. అలాగే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, ఈ ఆర్టికల్ 14 అండ్ 21 క్లియర్గా మీరు వైలేట్ చేశారు. అది కాకుండా బిఎన్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా మీరు సెక్షన్స్ 185 and 105 క్లియర్లీ యూ హ్యావ్ వైలేటెడ్ ప్రొసీజరల్గా కూడా. మరి దట్సే అంటే 185లో యూ డిడ్ నాట్ క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్, అలాగే ఆడియో విజువల్ స్క్రీనింగ్ లేదు. అలాగే 105కి వచ్చినట్టయితే యూ కెనాట్ ఫోర్స్ఫుల్లీ టేక్ దట్ మొబైల్ ఫోన్ ఫ్రమ్ హర్, అంటే ఆమె ప్రైవసీని భంగం చేయటమే అవుతుంది. కాబట్టి యు ఆర్ నాట్ ఎంటైటిల్, యు ఆర్ నాట్ సపోజ్డ్, ఆర్ యూ కెనాట్ డూ దట్. ప్రతిదీ కూడా లీగల్గా అన్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారమే చేయాలి. కానీ మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఏది చేసినా కూడా సరిపోతుంది అనుకుంటే అది పోలీసులకు కూడా కరెక్ట్ కాదు. అలాగే ప్రొసీజర్ లేకుండా పోలీసులే కాదండి, ఎవరు కూడా ప్రొసీజర్ తప్పి ప్రవర్తిస్తే అది చట్టపరంగా దానికి సరి అయినటువంటి శిక్ష పడుతుంది. అందుకే ఇప్పుడు బాంబే హైకోర్టు అట్ నాగపూర్ బెంచ్ కూడా చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. అందులో నష్టపరిహారంగా అంటే కంపెన్సేషన్గా సదరు మహిళకు 10,000 రూపీస్ పే చేయాలి అని కూడా చెప్పారు. అంటే ఇది ఇక్కడ అమౌంట్ అనేది ముఖ్యం కాదండి, ఒక తప్పు జరిగింది అని కోర్టు నిరూపించింది. అలాగే కోర్టు బాధితుల వైపు అండగా నిలబడింది. పోలీసులైనా దర్యాప్తు పేరుతో చేసే దురాగతాలని తప్పు అని స్పష్టంగా చెప్పింది. మీరు రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి 2 ఫండమెంటల్ రైట్స్ను మీరు వాటిని అతిక్రమిస్తున్నారని నిరూపించింది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ పోలీస్ టీం ఉన్నారో వాళ్ళ నుంచి ఈ అమౌంట్ రికవర్ చేయాలి అని కూడా చెప్పింది. సో దిస్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఇన్సిడెంట్ అండ్ ఇన్స్టెన్స్ వేర్ ది ఆనరబుల్ కోర్ట్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ దేర్ మెసేజ్. అంటే ది కోర్ట్స్ ఆర్ ఫర్ ది పీపుల్, ఫర్ ద పీపుల్ అట్ లార్జ్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ప్రజల కోసమే న్యాయస్థానాలు అనేటువంటి ఒక అంశాన్ని ఈ తీర్పుతో కోర్టు చాలా చక్కగా నిరూపించింది. మనం అనుకుంటాం ఎవరు మనల్ని ఆదుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది.
honorable courts are there. Court will definitely come to the aid of the people. మనకెవరు లేరు, మనకు పలుకుబడి లేదు, మనకు కావాల్సినంత అన్ని హంగులు లేవు అని మనం అనుకొని అలా వెనక కూర్చోరాదు. మనం మన హక్కుల కోసం పోరాడాలి. ఎప్పుడైతే మన ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి భంగం కలుగుతుందో, మనం దీంట్లో మెజారిటీ, మైనారిటీ ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కడా తేవడం లేదండి. ఎందువల్ల అంటే ద లా ఈజ్ సేమ్ ఫర్ ఆల్. మరి అటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే, మైనారిటీస్ అయినా, హిందూస్ అయినా, ఎవరైనా సరే, ఈవెన్ ఫారెన్ రెసిడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ వీసాపై వచ్చినటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ రైట్స్ కోసం ఆనరబుల్ కోర్టుని మీరు అప్రోచ్ కావచ్చు. అండ్ ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ ఆల్వేస్ విత్ ది పీపుల్, దే ఆర్ ఆల్వేస్ విత్ ది జస్టిస్. ఈ విషయంలో కూడా మరొక చాలా స్పష్టం చేసింది. ఇలాంటి ఇన్స్టెన్సెస్ మనం చూసాం. అసలు ఒక నేరం జరిగినా, లేదా ఒక యాక్సిడెంటో, ఇన్సిడెంటో సంథింగ్ జరిగినా కూడా ఒక దాంట్లో అసలు విపత్తు కంటే కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ హరాస్మెంట్ కానివ్వండి, లేదా ల్యాక్ ఆఫ్ ప్రొసీజర్ అనేది మనం చూస్తుంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా ఈ ప్రొసీజర్ను తప్పి ప్రవర్తించడం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది జనరల్గా లా అబైడింగ్గా ఉంది కాబట్టే మన దేశంలో క్రైమ్ రేట్ అనేది అది విచ్చలవిడి కాకుండా అరికట్టగలుగుతున్నారు. ఈరోజు మన తెలంగాణలో అయితే ఈగల్ టీమ్స్ అవి చాలా యాక్టివ్గా ఉండటం వల్ల డ్రగ్ మెనాస్ అనేది తగ్గిపోయింది. అలాగే పోలీసింగ్, రైట్ పోలీసింగ్ ఉండటం వల్లే మన దేశంలో కూడా క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుంది, కంట్రోల్గా ఉంది. అలాగే కొత్త టెక్నాలజికల్ డిజిటల్ పోలీసింగ్ వీటన్నిటి వల్ల సైబర్ క్రైమ్స్ కూడా తగ్గుతున్నాయి. సైబర్ క్రైమ్ అంటే కూడా హ్యాకర్స్ కానీ వీళ్ళంతా భయపడుతున్నారు. మనకు అటువంటి వ్యవస్థ ఉంది, కానీ వ్యవస్థలో ఒక్కోసారి సమ్ డీవియేషన్స్ అవుతుంటాయి. అటువంటి డీవియేషన్స్ గురించి మనం పోలీస్ వ్యవస్థను తక్కువ చేసి చూపించడం లేదు. ప్రొసీజర్ ఎవరు తప్పినా కూడా ఒక నాగరికుడిగా, ఒక సివిలియన్గా మనకు ఆ హక్కు ఉంది. కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా జస్టిస్ పొందటం అనేటువంటిది సాధ్యం అని నిరూపించింది ఈ కేసు. కాబట్టి వన్స్ అగైన్ వి రియలీ విష్ దట్ ఎక్కడైనా కనుక ప్రాథమిక హక్కుల భంగం అనేటువంటిది కనుక జరిగితే మనకు కోర్ట్స్ ఉన్నాయనేటువంటి విషయం మాత్రం ఎవరు కూడా మర్చిపోరాదు. అండ్ ద కోర్ట్ ఈస్ ఎవర్ రెడీ టు డూ ది జస్టిస్. థ్యాంక్ యూ.